ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతోటి పుతిన్ భేటీ కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతంలో డ్రోన్లతోటి పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఏ కెమెరాలతోటి ఫేస్ రికగ్నిషన్స్ చేయనున్నారు అధికారులు. పుతిన్ భారత్లో ఉన్నంత కాలం తినే ఆహారం, తాగే నీరు, రోజువారీ వాడే వస్తువులు పూర్తిగా రష్యా నుంచే రప్పిస్తారు. క్రెమ్లిన్ దగ్గర పనిచేసే ప్రత్యేక చెఫ్లు వండిన భోజనాన్ని అత్యాధునిక మొబైల్ ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే సర్వ్ చేస్తారు. విషపూరితం లేదా ఏదైనా రసాయన జాడ కలుస్తుందేమోనన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకుంటారట. ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతోటి పుతిన్ భేటీ కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతోటి పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఏ కెమెరాలతోటి ఫేస్ రికగ్నిషన్స్ చేయనున్నారు అధికారులు. ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చక్రి, ఈ రోజు భారత్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన నేరుగా రష్యా నుండి ఢిల్లీకి రాబోతా ఉన్నారు. భారత్ రష్యాల మధ్య 23 సంవత్సరాల ఏదైతే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి ఈ యొక్క శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారతదేశ పర్యటనకు వస్తా ఉన్నారు. గతంలో ఆయన 2021లో భారతదేశానికి రావడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మొదటిసారి పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. 2 దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, అదేవిధంగా ఇతర సాంకేతిక రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన పర్యటన ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా 2 దేశాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఈ యొక్క భారత పర్యటనకు పుతిన్ రావడం పట్ల అంతర్జాతీయంగా ఇతర దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు లెక్క చేయకుండా కూడా రష్యా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తా ఉంది. అదేవిధంగా భారతదేశం కూడా ఏదైతే అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఆ క్రూడాయిల్ని రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందా. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య మరిన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు ఈ రోజు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా ఈ యొక్క రష్యా అధ్యక్షుడి ఏదైతే పర్యటన ఉందో భారతదేశానికి, దీనికి సంబంధించి నిశ్చితంగా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. 2 రోజుల పాటు కూడా పుతిన్ పర్యటన దేశంలో కొనసాగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం రష్యా అధ్యక్షునికి ప్రైవేట్ పార్టీ ఇవ్వబోతా ఉన్నారు. ఈ పార్టీతో ఈయన పర్యటన ప్రారంభం అవుతుందని చెప్తా ఉన్నారు. మొత్తం 30 గంటలకు పైగా ఢిల్లీలోనే ఆయన గడపనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఢిల్లీలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు ఏదైతే చర్చలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఆయన సాయంత్రం వచ్చిన తర్వాత రేపు ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్ కు అధికారిక స్వాగత కార్యక్రమం జరగబోతా ఉంది. అనంతరం రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పుతిన్ తో పాటు ఇతర నేతలు అక్కడ ఆయనకు నివాళులు అర్పించబోతా ఉన్నారు. అదేవిధంగా తర్వాత శిఖరాగ్ర సమావేశాలు చర్చల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత లంచ్ టైంలో మధ్యాహ్న సమయంలో కొంతమంది భారతదేశానికి చెందినటువంటి
కొంతమంది ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ కూడా ఈ యొక్క భేటీలో లంచ్ మీట్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. ఇరు దేశాల మధ్య పలు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. 25కు పైగా కూడా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. వాటన్నిటిపై సంయుక్తంగా మీడియా సమావేశం కూడా రేపు నిర్వహించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా ఇండియా రష్యా బిజినెస్ ఫోరం కార్యక్రమంలో మోడీ పుతిన్ ఇద్దరు పాల్గొంటారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా రేపు సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి విందులో కూడా పుతిన్ పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇప్పటికే పుతిన్ కి సంబంధించి ఆయన భద్రతకు సంబంధించి ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రతను భారతదేశం ఏర్పాటు చేయడం జరిగింది. 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రత్యేక డ్రోన్లతో, అదేవిధంగా ఏఐ కెమెరాలతో కూడా, అదేవిధంగా స్నైపర్లతో ఎక్కడికక్కడ మోహరించి ఆయన భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆయన తీసుకునే ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో దానికోసం ప్రత్యేకంగా షెఫ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత భద్రత ఉన్నటువంటి ఏరియాలో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ వంతు కూడా ప్రిపేర్ చేసి ప్రత్యేకంగా ఆయనకు తీసుకొస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి 5వ తరం యుద్ధ విమానాలపై Su-57 కు సంబంధించి భారత్ కు సరఫరా చేసే విషయంలో ఇటు వాణిజ్య రంగంలోనూ పలు కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, అదేవిధంగా ఇటు 5th జనరేషన్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ కు రష్యా సరఫరా చేసేందుకు ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల ఏదైతే విషయాల్లో ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక పక్క భారత్ నుంచి దిగుమతులు ఇంకా మరిన్ని ఆ దేశానికి పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి ఇద్దరికి మధ్యలో జరిగే చర్చల్లో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు రెండు దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. మరొక పక్క అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశంపై ఇటు సుంకాలతో ఆంక్షలు విధించినప్పటికీ రెండు దేశాల మధ్య, రష్యా భారతదేశాల మధ్య కూడా మరింత ఏదైతే ఈ సంబంధాలు మెరుగుపరచడం అగ్రరాజ్యం మరి ఏ విధంగా స్పందిస్తుందో కూడా అన్నది చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అంతర్జాతీయ సమాజం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు రష్యా నుంచి పుతిన్ తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీ గార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ కి చెందినటువంటి ఇప్పటికే సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి భారత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందినటువంటి కమాండర్ కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. పుతిన్ భారతదేశానికి పర్యటనకు సంబంధించి ఏదైతే గతంలో వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడి పర్యటన కంటే కూడా అంతకు మించి ఏర్పాట్లు భారతదేశం చేస్తా ఉంది. ఇటు రక్షణ విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఆయన రెండు దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంలో వచ్చే ఏదైతే కీలకమైన చర్చించే అంశాల విషయంలో కానివచ్చు భారతదేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టుగా కూడా మనకు ఈ యొక్క పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతా ఉంది. ఈ రోజు సాయంత్రం ఆయన నేరుగా ఢిల్లీకి రాబోతా ఉన్నారు. ప్రధానంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు ఆహ్వానం పలకబోతా ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.